బ్రేక్ఫాస్ట్లోకి దోశ అంటే అందరికీ ఇష్టం. మసాలా దోశ మరీ ఇష్టం, బటర్ మసాలా దోశ మరింత బాగుంటుంది. మరి దోశ వేసినప్పుడు ఆలుగడ్డ కూడా ఫ్రైడ్ చేసి పెట్టుకుంటే మరింత బాగుంటుంది కదా. కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అట్లానే ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, చిటికెడు సాల్ట్ వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఆలుగడ్డల్ని ఉడికించి వేసి కట్ చేసి పక్కకు పెట్టుకున్నవి వేసేసి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కారం చల్లి కొత్తిమీర కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి రెడీ చేసుకున్నాం అనుకోండి, అసలు దోశలకి మరింత టేస్ట్ వస్తుంది ఈ ఆలుగడ్డ కలిపితే కదా. చక్కగా పలసగా దోశ వేసి దీనికి కొద్దిగా ఉల్లికారం కూడా అలా టచ్ చేసామనుకోండి బాగుంటుంది. ఉల్లికారం చేయడం కూడా ఈజీనే కదా. కాస్త దోశ పైన ఉల్లికారం అప్లై చేసేసి దానిపైన ఈ ఆలుగడ్డ పెట్టి చక్కగా వేగిన తర్వాత కరకరలాడుతూ దోశ వేగిన తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర చల్లేసి దాన్ని అలా రోల్ చేసేసి పైన కొద్దిగా వెన్నపూస పెట్టి అందించామనుకోండి